హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చక్కెరపార ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. ఇవి చాలా గుల్లగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే చాలా బాగా నచ్చుతాయి. పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లించుకున్న మైదాపిండి 2 కప్పులు వేసుకోవాలి. వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసేసి ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని 1/2 కప్పు మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసేసి స్పూన్తో ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కరిగించుకున్న నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చండి. ఆయిల్ వేస్తే అంత కమ్మగా ఉండవు. నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో పిండి అంతా కూడా బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేలాగా ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం నెయ్యిని వేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక్కసారి ముద్ద చేసి పిరికిడిలో నొక్కి చూసామంటే ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలి. ఒకవేళ పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పాలతో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా కొంచెం వేసుకుంటూ మరీ బాగా సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మీరు చూసే విధంగా ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది నానడానికి టైం పడుతుంది. అలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా కలుపుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇంత గట్టిగా ఉండాలన్నమాట. మరి బాగా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉన్న తర్వాత ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకొని వీటిని చిన్న భాగాల్లాగా చేసుకోవాలి. మనకి ఒక్కసారి వెడల్పుగా చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా 3 భాగాలుగా చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకుంటూ రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ మీద రౌండ్గా చేసుకున్న ఈ పిండి ముద్దను పెట్టేసి నిదానంగా బెలాయించుకోవాలి. ప్లేట్ అయితే మనకి అంటుకోకుండా మంచిగా వస్తుందండి, ఎందుకంటే దీనికి పిండి అనేది అప్లై చేయం కాబట్టి. ఇప్పుడు మనం చపాతీ కర్రకి కొంచెం నెయ్యిని అప్లై చేసేసి నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒకసారి చేసిన తర్వాత చపాతీ అంత సైజ్ చేసిన తర్వాత మళ్ళీ మడత చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని అంతా కూడా మనకి కట్ చేసుకోవడానికి వీలుగా స్క్వేర్ షేప్లోకి చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ బాగా సన్నగా కాకుండా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత కార్నర్స్ అన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్క్వేర్ షేప్లోకి చేసుకున్న తర్వాత మీకు చూపించే మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ప్లేట్ మీద వేసేసి పిజ్జా కట్టర్తో కానీ చాకుతో కానీ ముందు మనకి అంచులు అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని తీసేసిన తర్వాత ఇప్పుడు చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకునే పిజ్జా కట్టర్కి ఆయిల్ని రాసుకోవాలండి, అతుక్కోకుండా ఉంటుంది. అలా రాసేసుకొని వీటిని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారా, ఈ షేప్లో ఉంటే సరిపోతుంది, ఈ మందంతో ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పిండి మొత్తం కూడా అలాగే చేసేసుకొని మొత్తం పిండిని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని చూసారా, ఇలా మొత్తం రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకునే ముందే మనం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని, ఆయిల్ మరీ బాగా వేడెక్కొద్దండి, మీడియం హీట్లో ఉండేలాగా చూసుకున్న తర్వాత ఇప్పుడు నిదానంగా ఈ చక్కెరపారాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్ద స్టవ్ అయితే పూర్తిగా సిమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పైన ఫ్రై అవుతాయి, లోపల ఉడకనట్టుగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ రిపీటెడ్గా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసేసి నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పిల్లలకి స్నాక్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసామంటే చాలా గుల్లగా, చాలా టేస్టీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటాయండి.
స్వీట్ అంటే ఇష్టపడే వారికి ఇలాంటివి ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.